సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. قالوا لن نبرح عليه عاكفين حتى يرجع إلينا موسى. ఆయత్ నంబర్ 91. మూసా తిరిగి వచ్చే వరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటాం అని వారు సమాధానమిచ్చారు. వ్యాఖ్యానం 78. ఆవుదూడను విగ్రహాన్ని పూజించడం వారికెంతో బాగా అనిపించింది. ఆ మోజులో వారు హారూన్ మాటల్ని కూడా లెక్క చేయకుండా పెడసరిగా సమాధానమిచ్చారు. ఆయత్ నంబర్ 92-93. قال يا هارون ما منعك إذ رأيتهم ضلوا. ఆయత్ నంబర్ 92. ఓ హారూన్, వీళ్ళు పెడదారి పడడం చూస్తూ కూడా ఊరుకున్నావా? ఏ విషయం నిన్ను అడ్డుకుంది? ألا تتبعن أفعصيت أمري. ఆయత్ నంబర్ 93. నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటి, నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావా అని మూసా అడిగారు. వ్యాఖ్యానం 79. వీళ్ళు నీ మాట లెక్క చేయనప్పుడు నువ్వు ఎందుకు వీళ్ళ మధ్య ఆగిపోయావు? తక్షణం నువ్వు నా దగ్గరకు తూరు పర్వతం పైకి వచ్చి ఎందుకు చెప్పలేదు? నువ్వు నా ప్రతినిధిగా నీ కర్తవ్యాన్ని సక్రమంగా ఎందుకు నిర్వర్తించలేదు అన్నది మూసా మాటల్లోని భావం. ఆయత్ నంబర్ 94. قال يا ابن أم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت بين بني إسرائيل ولم ترقب قولي. ఆయత్ నంబర్ 94. ఓ నా మాతాపుత్రుడా, నా గడ్డాన్ని పట్టుకోకు, నా జుత్తు పట్టి లాగకు. నువ్వు ఇశ్రాయేల్ సంతతిలో చీలిక తెచ్చావు, నా ఉత్తర్వు కోసం నిరీక్షించలేదు అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను అని హారూన్ వివరించాడు. వ్యాఖ్యానం 80. తన జాతి ప్రజలు బహుదైవారాధనకు లోను కావటం మూసాకు ఆశనిపాతం అయింది. ఈ సంగతి వినగానే ఆయన సహజంగానే ఆగ్రహం చెందారు. తన స్థానములో ఉత్తరాధికారిగా నియమితుడైన తన సోదరుడు హారూన్ను బాధ్యతారాహిత్యం కూడా ఈ దుర్మార్గానికి ఒక కారణమని ఆయన తలపోశాడు. అందుకే కోపంతో ఆయన తన సోదరుని గెడ్డం పట్టుకున్నారు, తల వెంట్రుకలు పట్టి కుదిపారు. దాంతో హజరత్ హారూన్ బాధపడుతూ తన పట్ల మరీ అంత దురుసుగా ప్రవర్తించరాదని కోరారు. అసలు జరిగిందేమిటో చెబుతాను వినమని చెప్పసాగారు. వ్యాఖ్యానం 81. జాతి జనులు నన్ను మరీ బలహీనునిగా జమకట్టారు. చివరకు వారు నన్ను హతమార్చేందుకు కూడా సమాయత్తమయ్యారు. రాఫ్ 142. ఈ ఆయతును బట్టి అవగతమయ్యేది ఏమిటంటే హజరత్ హారూన్ అలైహిస్సలాం బాధ్యతా నిర్వహణలో ఏ లోటు చేయలేదు. తన వంతు కర్తవ్యాన్ని ఆయన చక్కగానే నిర్వర్తించారు. ఆవుదూడ పూజ నుంచి వారిని ఆపారు. అయితే వ్యవహారం అంతఃకలహాలకు దారితీసేలా ఉంది. ఒకవేళ వారు గనక తనను హత్య చేస్తే ఆ విషయం వారిలో చీలికను తెస్తుంది. ఇప్పుడిప్పుడే ఫిరౌన్ కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న ఒక బలహీన వర్గములో రక్తపాతం సృష్టించబడడం, చీలిక రావడం ఎంత మాత్రమూ వాంఛనీయం కాదు. మూసా అలైహిస్సలాం అక్కడ లేకపోవడం వలన పరిస్థితుల నిజస్వరూపం గురించి ఆయనకు పూర్తిగా తెలియకపోవటం వల్ల ఆయన చాలా తీవ్రంగా స్పందించి తన సోదరుని గట్టిగా మందలించారు. వాస్తవం తెలిసిన తరువాత ఆయన ఆ పాపానికి మూలకారకుడైన వ్యక్తి సామిరి వైపుకు మరలారు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ముస్లింల సమైక్యత కోసం బహుదైవారాధన షిర్కు చేష్టల్ని చూసి చూడనట్లు వదిలేయడంలో తప్పు లేదని ఎవరైనా తలపోస్తే అది సరైనది కాదు. నిజానికి హారూన్ అలైహిస్సలాం మాటల ఉద్దేశం అది కాదు. అదీగాక ముస్లిం సమాజ ఐక్యతకు అసలు ప్రాతిపదిక
ఏకదైవారాధనే తౌహీద్. ఆయత్ నంబర్ 95-96. قال فما خطبك يا سامري. ఆయత్ నంబర్ 95. సామిరి, ఇక నీ సంగతేమిటి అని మూసా అడిగాడు. قال بصرت بما لم يبصروا به فقبضت قبضة من أثر الرسول فنبذتها وكذلك سولت لي نفسي. ఆయత్ నంబర్ 96. వారు చూడని దాన్ని నేను చూశాను. నేను సందేశవాహకుని పాదముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది అని అతను జవాబిచ్చాడు. వ్యాఖ్యానం 82. ఆయతులోని అర్రసూలు అంటే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అని అత్యధిక మంది ఇస్లామీయ విద్వాంసులు భావించారు. ఈ జిబ్రాయిల్ అలైహిస్సలాం గుర్రంపై స్వారీ అవడం సామిరీ కనిపించింది. ఆ అడుగుజాడల్లోని మట్టిని సామిరి తీసుకుని భద్రపరిచాడు. ఆ మట్టిలో మహిమ ఉంది. ఆ పిడికొడి మట్టిని సామిరి కరిగించిన నగలలో కలిపి ఆవుదూడ బొమ్మ చేశాడు. లేదా బొమ్మను చేసిన పిదప ఆ మన్నును లోపల వేశాడు. ఆ మట్టి మహిమతో ఆ దూడలో నుంచి అంబా అనే శబ్దం వచ్చేది. ఆ శబ్దం వారందరినీ మభ్యపెట్టింది. దాన్ని వారు ఆరాధ్య దైవంగా తలపోసి పూజా పునస్కారాలు మొదలెట్టారు. ఆయత్ నంబర్ 97. قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك موعدا لن تخلفه وانظر إلى إلهك الذي ظلت عليه عاقفا لنحرقنه ثم لننسفنه في اليم نسفا. ఆయత్ నంబర్ 97. అప్పుడు మూసా, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే నీవు జీవితాంతం అమ్మో నన్ను ముట్టుకోకండి అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాం అన్నాడు. వ్యాఖ్యానం 83. నాకు దూరంగా జరగండి, నన్ను ముట్టుకోవద్దు అని జీవితాంతం చెబుతూ ఉంటావు. ఎందుకంటే అతన్ని ఎవరు తాకినవారు స్వయంగా సామిరి కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడేవారు. అందుకే అతను మనుషులు దగ్గరకు రావడం చూచినప్పుడల్లా నన్ను తాకవద్దు అని కేకలేసేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ తరువాత వాడు మానవ సమాజాన్ని వదిలి అడవుల్లోకి పోయాడు. అతని జీవితం సమకాలీన ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. మానవ సముదాయాలను అపమార్గం పాలు చేయడానికి ఎవడెన్ని కొత్త పుంతలు తొక్కుతాడో ఇహపర లోకాల్లో అంతే పరాభవానికి లోనవుతాడు. వ్యాఖ్యానం 84. పరలోకములో విధించబడే శిక్ష వేరుగా ఉంది. దాని నుంచి తప్పించుకోవడం అసంభవం. వ్యాఖ్యానం 85. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే షిర్కు, బహుదైవోపాసనను నిర్మూలించడం, దాని అవశేషాలను సైతం నామరూపాలు లేకుండా చేయటం అవసరం. కొందరు బిద్దతీలు ధర్మంలో కొత్త పుంతలు తొక్కేవారు. తలపోస్తున్నట్లుగా ఈ చర్య కించపరిచే చర్య కాదు. పైగా ఇది ఆత్మాభిమానంతో ముడిపడి ఉన్న అంశం. సత్యధర్మాన్ని ఆస్వాదించిన అభిమానధనులెవరూ ధర్మావలీకుల్లో జొరబడిన ఇలాంటి అపసవ్యతను, అశుద్ధతను సహించలేరు. ఆయత్ నంబర్ 98-99. إنما إلهكم الله إنما إلهكم الله الذي لا إله إلا هو وسع كل شيء علما. ఆయత్ నంబర్ 98. యథార్థం ఏమిటంటే
మీ అందరి ఆరాధ్య దైవము అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది అని చెప్పాడు. كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا ذكرا. ఆయత్ నంబర్ 99. ఓ ముహమ్మద్, ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాం. నిశ్చయముగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాం. వ్యాఖ్యానం 86. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ఫిరౌన్ల గాథను నీకు తెలిపినట్లే ఇతర ప్రవక్తల వృత్తాంతాలను కూడా నీకు సందర్భోచితంగా వినిపిస్తూ ఉంటాం. ఆ సంఘటనలన్నీ నీ మనసులో మెదలుతూ ఉండాలి. నీ జాతి ప్రజలకు ఈ గాథలను వివరిస్తూ ఉండు, తద్వారా వారు గుణపాఠం గడపవచ్చు. వ్యాఖ్యానం 87. ఇక్కడ హితోపదేశం అంటే ఖురాన్ గ్రంథమని భావం. ఈ గ్రంథం ద్వారా దాసుడు తన ప్రభువును జ్ఞాపకం చేస్తాడు, సన్మార్గం పొందుతాడు, సాఫల్య భాగ్యం పొందుతాడు. ఆయత్ నంబర్ 100. من أعرض عنه فإنه يحمل يوم القيامة وزرا. ఆయత్ నంబర్ 100. దీని పట్ల విముఖత చూపినవాడు ప్రళయ దినాన పెద్ద పాపభారం మోస్తాడు. వ్యాఖ్యానం 88. అంటే ఈ గ్రంథాన్ని విశ్వసించనివాడు, ఇందులో గ్రంథస్థమై ఉన్న విషయాలను ఆచరణలో పెట్టనివాడు. వ్యాఖ్యానం 89. ఎందుకంటే వాడు చెడుల చెట్టు, పాపాల పుట్ట అయి ఉంటాడు. వాడి కర్మల పత్రములో సత్కర్మలేవి ఉండవు, అన్నీ దుష్కర్మలే ఉంటాయి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.